హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ ఉండబోతుంది. ఫుల్ డే వ్లాగ్లో నేనైతే హెల్దీ రెసిపీస్ అయితే చేసుకున్నాను, అవైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేనైతే ఈరోజు వేపాకు జ్యూస్ అయితే చేసుకున్నానండి. కొన్ని ఆకులు వేసేసి అందులో వాటర్ వేసి అయితే వేపాకు జ్యూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అనంటే ఈ వైరల్ ఫీవర్ వచ్చింది కదా, సో మా వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట లోపల వైరస్ ఏమన్నా ఉంటే చనిపోతుంది, సో వేపాకు జ్యూస్ తాగుమను. మా ఇంట్లో అయితే మేము తాగుతున్నాం అని చెప్పారంట. అందుకని తన ఆకు తీసుకొచ్చారు. ఇంకా నేనైతే సర్లే జ్యూస్ తాగుదాం, మన దగ్గర హనీ ఉంది కదా, హనీ అన్న వేసుకొని తాగుదాం అని చెప్పేసి హనీ అయితే వేసుకొని తాగుతున్నాను. అంత చేదుగా ఏం అనిపించలేదండి. అంటే హనీ వేసుకున్నాను కదా, అంత చేదుగా అయితే అనిపించలేదు. చాలా బాగుంది. తర్వాత నాకు నిజంగానే కొంచెం రిలాక్స్ వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇంకా జ్యూస్ తాగేసి తర్వాత అయితే ఇదిగోండి మా కోసం అయితే ఉప్మా చేస్తున్నాను. మా వారి కోసం అయితే జావ చేయబోతున్నాను అనమాట. మా వారు ఉప్మా వద్దు, నాకు రాగి జావ ఇచ్చినా సరే అని అన్నారు. అందుకని ఈరోజు మా ఇంట్లో గోధుమ రవ్వ ఉప్మా చేయబోతున్నాను. అంటే ఎక్కువ వెజిటబుల్స్ లేవు, అంటే ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, ఊరు వెళ్ళాలి అని. అందుకని చెప్పేసి వెజిటబుల్స్ ఎక్కువగా ఏం తేలేదు. ఇంట్లో ఉన్న దాంతోనే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. పోపు పెట్టేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని తర్వాత అయితే గోధుమ రవ్వని యాడ్ చేసుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే రవ్వ నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి. ఇదిగోండి తర్వాత పక్కనే మా వారికి అయితే హాట్ వాటర్ బాయిల్ చేసేసి అందులో అయితే రాగి పిండిని కలుపుకున్నాను. మీరు చూసినట్టయితే నా వ్లాగ్స్ నేను డైరెక్ట్గా కలిపేస్తాను. ఈసారి అయితే ఇలా పిండిని కలుపుకొని తర్వాత వాటర్లో యాడ్ చేశాను అనమాట. ఇలా రాగి జావ తీసుకోవడం వల్ల అయితే మన బోన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకు కావాల్సినంత కాల్షియం అయితే లభిస్తుంది అనమాట. చాలా హెల్త్కి మంచిదండి. మా వారి తాగిన తర్వాత ఏదో ఒక ఫ్రూట్ కానీ లేకపోతే ఏదో ఒక జ్యూస్ కానీ తాగుతారనమాట. నేనైతే తనకైతే ఇలా రాగి జావ చేసేసి అందులో పెరుగు అయితే యాడ్ చేసి ఇచ్చాను. కొంతమంది మజ్జిగ వేసుకోవడానికి ఇష్టపడతారు, మేమైతే పెరుగు అయితే వేసుకున్నాను అనమాట. మీకు ఇక్కడ గ్లాస్లో పోసేటప్పుడు బాగా పొగొస్తున్నట్టు అనిపిస్తుంది కదా, నేను చాలాసేపు తిరగబోసి దాన్ని చల్లార్చాను. కాకపోతే కొంచెం వేడిగానే ఉంది. అప్పుడే వేసి ఇచ్చేసాను, ఎందుకంటే తను అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పెరుగు వేసేసి కలిపేసి ఇచ్చేసాను. ఇక్కడైతే ఈరోజు నేను ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, డైరెక్ట్గా ఇచ్చేసాను. ఒకవేళ మీకు కావాలి అని అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా యాడ్ చేస్తాను, ఈరోజు అయితే యాడ్ చేయలేదు. తర్వాత అయితే కొన్ని పంకిన్ సీడ్స్ అయితే ఇలా యాడ్ చేసి ఇచ్చేసాను అనమాట. పంకిన్ సీడ్స్ మనం ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని వేసాను, అంటే మళ్ళీ తాగకపోతే మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా. పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఐరన్ బాగా లభిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే చేసి తనకి ఇచ్చేసాను అనమాట. ఇంకా మా పాప అయితే తనని మా ముప్పు తిప్పలు పెడుతూ ఉందనమాట. బెడ్ పైన ఎగురుతా గెంతుతా డాడీ నాకు కావాలి, ఐ వాంట్ దిస్ మమ్మీ అని చెప్పేసి అంటదనమాట. తనకు కూడా కొద్దిగా మిగిలితే తర్వాత అయితే ఇచ్చానమాట పెరుగు వేసి. అమ్మో నాకొద్దు అనింది అనమాట, ఎందుకంటే తను రాగి జావలో బనానా తింటది కదా. ఈసారి దాంట్లో సాల్ట్ కూడా వేయలేదు కాబట్టి వద్దు వద్దు అనింది అనమాట. తర్వాత నేనే తాగాల్సి వచ్చింది మొత్తము. ఇంకా మా వారైతే రాగి జావ తాగుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా డాడీకి అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట. డాడీకి అయితే షుగర్ కావాలన్నారు, షుగర్ వేస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా తింటాను, లేదు అని అంటే మ్యాంగో పికిల్ కానీ లేకపోతే కారపొడి కానీ వేసుకొని తింటాను. నాకు అలా ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం కదా. డాడీకి అయితే షుగర్ ఇష్టం అనమాట. షుగర్ కొంచెం వేసానని చెప్పేసి మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ షుగర్ వేయించుకున్నారు. అది సరిపోలేదు తనకి. డాడీకి బాగాలేదని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు చెల్లి వాళ్ళ పాప అన్నప్రాసన్నకి వెళ్ళినప్పుడు డాడీని అయితే డ్రాప్ చేసి వస్తానన్నమాట. అంటే నా దగ్గర ఒక 1 మంత్ అయితే ఉంచుకున్నాను నేను. అంటే తనకి డాక్టర్ 1 మంత్ చెకప్, 7 డేస్ చెకప్, 15 డేస్ చెకప్ అలా చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇంక ఇప్పుడైతే వెళ్తారనమాట. పాప మమ్మీ ఒకతే ఉన్నారు అక్కడ. ఎవరానా ఎక్కడికి వెళ్తున్నా డాడీ? We are not going, Nana. Say bye, Daddy. Bye. Bye. Okay, bye. Bye. Digo. Come. Abbu. Bye, Daddy. Bye, Nana. Bye, Nana.
ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే పొట్లకాయ పచ్చడి చేయబోతున్నాను అనమాట. పొట్లకాయ అయితే మన హెల్త్కి చాలా మంచిదండి, బాగా ఫైబర్ లభిస్తుంది. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉండడం వల్ల మనకి రక్తపోటు రాకుండా అయితే కాపాడుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది అనమాట. అలాగే మనం ఈ జ్యూస్ కనుక తీసుకుంటే మనకైతే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. ఇంకా ఈరోజు నేనైతే చట్నీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే పొట్లకాయని నేనైతే సాల్ట్ వేసి కడుక్కున్నానండి. సాల్ట్ వేసి పైన రుద్దాను అనమాట. రుద్దితే దాని మీద ఉన్న వైట్ కలర్ లేయర్ ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. ఒకవేళ కొంచెం పొట్లకాయ ముదురుగా ఉందంటే మీరు చాక్తో కూడా ఇలా గీకినట్టు చేస్తే పోద్ది అనమాట. అలా అయినా చేయొచ్చు. లేదు అని అంటే కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి రుద్దామంటే పైన ఉన్న తెల్ల పొర అయితే పోతుంది. నేనైతే ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కొంచెం పెద్దగా కూడా కావాలి అని అంటే కట్ చేసుకోవచ్చు. అంటే నేను త్వరగా వంట చేసేద్దాము అనే ఉద్దేశంలో అయితే నేను ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఈ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి మీరు తినే కారంని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఈ మిర్చి అయితే చాలా కారంగా ఉంటాయి, చిన్నగా ఉండి బాగా గ్రీన్గా ఉంటాయి కదా, అవైతే చాలా ఎక్కువ కారం అండి. ఇవైతే నేను ఒక 4 మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం మళ్ళీ తాలింపు పెట్టుకోం కదా, అందుకని చెప్పేసి ఇందులోనే వేసుకున్నాను. ఇందులో ఒక బజ్జీ మిరపకాయ అయితే వేసాను అనమాట. మా డాడీ బజ్జీ మిరపకాయ తీసుకొచ్చారు మొన్న, బజ్జీలు వెయ్యి అని చెప్పి. అది ఒక మిరపకాయ అయితే వేసాను. మిరపకాయలు వేస్తే గుజ్జు వస్తుంది కదా, మామూలుగా మనం దోసకాయ బెండకాయ లేదా వంకాయ పచ్చడి చేసుకున్నప్పుడు మనం ఇలాంటి పెద్ద పెద్ద మిరపకాయలు వేసుకుంటాం కదా, అంటే కొంచెం కారం ఉంటాయి అవి. ఇదైతే కారం లేదనమాట. తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఇవి త్వరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి. ఇంకా ఇవి మగ్గేలోపు అయితే నేనైతే పక్కనే కొంచెం పప్పు కూడా చేద్దాము అని చెప్పేసి అయితే పప్పు చేస్తున్నాను. ఈరోజు పప్పులోకి అయితే నేను మైసూర్ పప్పు అలాగే కందిపప్పు అయితే తీసుకున్నాను. మైసూర్ పప్పు అంటే ఎర్రపప్పు ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను. ఇందులోనే కొన్ని సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. సొరకాయ కూడా మొన్న పప్పుచారు చేశాను అనమాట. బాగోపోయేసరికి వీడియోస్ కంటిన్యూగా షూట్ చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి నాకు గుర్తున్నప్పుడుగా అలాగే చేస్తున్నాను అనమాట. ఓపిక ఉన్న రోజు కొంచెం చేసుకుంటున్నాను. ఇదిగోండి సొరకాయ వేసేసి అందులోనే టమాటాసు ఒక ఆనియన్ వేసేసుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ సొరకాయ తీసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఇదిగోండి నేనైతే ఇక్కడ సాల్టు కారము అన్నీ ఒకేసారి వేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను అనమాట. ఉడికిపోగానే తీసేసి తాలింపు వేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం కారపొడి టేస్ట్కి తగ్గట్టు అండి, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొత్తిమీర కూడా ఉడికేటప్పుడు వేశారంటే ఇల్లంతా గుమగుమలాడిపోద్ది అనమాట. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మనం పప్పు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ప్రోటీన్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకా నేను అందుకే ఎక్కువ మొత్తం చూపించట్లేదు. అంటే పప్పు అందరికీ తెలుసు, అందరూ చేసుకునే రెసిపీయే. కాకపోతే ఇంకా నేను ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి ఏమేమి చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మనకైతే ఇక్కడ మంచిగా పొట్లకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి కంప్లీట్గా చల్లారిన తర్వాతే నేను వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు మీరు ముందు తాలింపులో కూడా వేసుకోవచ్చు, అంటే ముక్కలు ఫ్రై అయ్యేప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇప్పుడైతే వేసాను. ఇదిగోండి ఇక్కడైతే ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే పేస్ట్ చేసుకున్నాను. అంటే బాగా మెత్తగా కాకుండా అలా అని బాగా కచ్చపచ్చగా కాకుండా చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా పప్పు పచ్చడితో అయితే కమ్మగా తినేసాం ఈరోజు లంచ్ని అయితే. ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది మంచిగా, మెత్తగా అంటే మెత్తగా ఉడికిందండి. అంటే మనం మైసూర్ పప్పు వేసుకున్నాం కదా, చాలా మెత్తగా ఉడికిపోయింది అసలు పప్పు. ఇలా తిప్పుతుంటేనే చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చేసిందో. నార్మల్గా అయితే కింద పెట్టుకొని మెదుపుతాను అనమాట నేను, కాకపోతే ఇంక ఇవాళ అయితే పైనే పట్టుకొని ఇలా అయితే మెదిపేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నానండి పప్పు. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. పచ్చడి అయితే మనం ఏం పోపు పెట్టుకోం కదా రోటి పచ్చళ్ళకి, అంటే మిక్సీలో వేసిన పచ్చడే, రోల్ కాదు. ఇంకా నేనైతే పప్పు అయితే పోపు పెట్టుకుంటున్నాను. పప్పుకు వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. తర్వాత అయితే కరివేపాకు రెబ్బలు వెల్లుల్లిపాయ
ఎండుమిర్చి అవన్నీ వేసేసుకొని అయితే పప్పుని తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు అయితే మస్ట్ అండి. నేను ప్రతి వీడియోలో నేను పప్పు తాలింపు పెట్టినప్పుడు మీకు చెప్తూ ఉంటాను, వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టు చేసుకోవచ్చు. మేమైతే ఈరోజు ఈ కన్సిస్టెన్సీ చేసుకున్నాము. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసినాక ఈవినింగ్ 4 o'clockకి పాపకి స్నాక్ కింద అయితే పపాయ ఇద్దామని ఇంకా ఉన్న పపాయ అయితే కట్ చేశాను. మా డాడీ కూడా ఉన్నారు కదా, ఇంకా అందరు కలిసి తినేసామన్నమాట. పపాయ పెద్దగా ఉన్నది తీసుకొస్తే అసలు స్వీట్ ఉండట్లేదు, బలవంతంగా తినాల్సి వస్తుంది, లేదా జ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. జ్యూస్ చేసుకున్నప్పుడు ఏమంటారు షుగర్ వేయాల్సి వస్తుంది దాంట్లో. అందుకని చెప్పి నా మనసు రావట్లేదు అనమాట పపాయ జ్యూస్ చేయడానికి. బలవంతంగా తింటున్నాము, మిగిలిందేమో తీసేస్తున్నాం అనమాట. పెద్ద తెస్తే వేస్ట్ అయిపోతుంది. స్వీట్గా ఉంటే ఏంటి అని అంటే తిన్నప్పుడు బాగా అనిపిస్తుంది, తింటాము. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా పపాయ కట్ చేసి మా పాపకైతే ఇచ్చేస్తున్నాను అనమాట. పపాయ తీసుకోవడం వల్ల అయితే విటమిన్ ఏ బాగా లభిస్తుంది, అలాగే మన స్కిన్కి హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా మనం దీన్ని వచ్చేసి మన ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే మన స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ ఇడ్లీకి అయితే పోసానండి. ఇంకా ఇడ్లీ పప్పు మంచిగా నానిన తర్వాత అయితే రవ్వ కడిగేసుకొని దాంట్లోనే ఇడ్లీ పిండి పట్టేసి అయితే వేస్తున్నాను. ఇంకా రేపైతే ఇడ్లీ అనమాట ఇంట్లో. ఇంక ఈరోజు రాగి ఇడ్లీ అవి ఏం చేయలేదండి, నార్మల్గా వైట్ ఇడ్లీయే చేస్తున్నాను అనమాట. ఒకవేళ రాగి ఇడ్లీ చేసుంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర రాగులు అలాగే ఒక గ్లాస్ అయితే రవ్వ కలుపుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంకా నేను వేయలేదు, నార్మల్గా వైట్ ఇడ్లీయే చేసేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పిండి వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంట్లో మీగడ ఉందనమాట. ఊరెళ్తున్నాం కదా, మళ్ళీ మీగడ పాడైపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే వెనపూసి తీసేద్దామని ఈ రోజైతే మిక్సీ జార్లో వేసేసి తిప్పుతున్నానండి. ఇదివరకు నేనైతే చలకోవం మెట్టి తిప్పేదాన్ని, కొన్ని రోజుల నుంచి అయితే నేను ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను. మా మమ్మీ చెప్పిందనమాట, మిక్సీలో వేసే త్వరగా అయిపోద్ది, ఎంతసేపు కూర్చొని తిప్పుతావు, చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. నిజంగా అండి చాలా త్వరగా అయిపోద్ది అనమాట. ఎంత వెన్నపూసున్నా కానీ త్వరగా తీసేయచ్చు అసలు. ఇదిగండి మొత్తం నేనైతే 2 భాగాలుగా చేసుకొని వేసుకున్నాను. నేనైతే నెయ్యి కాచిన తర్వాత మొత్తం నేనైతే ఎర్రగా వస్తుంది కదా, బాగా ఎర్ర కాదు కొంచెం మాడుతుంది అన్నప్పుడు ఆపేస్తానమాట. ఆపేసి అందులో కరివేపాకు రెబ్బలు వేసుకుంటాను. కొంతమంది ఎలాచి కూడా వేసుకుంటారంట, నేనైతే కరివేపాకు రెబ్బలే వేస్తాను. మాకు బర్రెలు ఉన్నప్పటి నుంచి కరివేపాకు వేస్తేనే నచ్చుతుంది, అందుకని చెప్పి కరివేపాకే వేస్తాను. ఇదిగోండి చూడండి వెన్నపూస ఎంత బాగా పడిందో. తర్వాత అయితే తీసి ఇంకా వెన్నపూసను అయితే పక్కన పొయ్యి మీద పెట్టుకొని ఒక పొయ్యి మీద ఏమో చపాతీలు అయితే చేస్తున్నాను. ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి చపాతీ అనమాట. పప్పు ఉంది కదా అందుకని చెప్పేసి పప్పు అలాగే చపాతీ కాంబినేషన్తో అయితే ఇంక ఈరోజు డిన్నర్ అయితే చేసాము. చపాతీ మనం వేసినప్పుడు నొక్కుతూ ఉంటే మంచిగా పొంగిద్ది అనమాట. అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నేను పక్కన పెట్టేసుకొని చపాతీలు కాలుస్తూ ఉన్నాను. నార్మల్గా మల్టీగ్రెయిన్ ఆట అయితే పట్టించుకోవాలండి, అయిపోయింది. నార్మల్గా గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇప్పుడైతే నేనైతే చపాతీలు. మనం చపాతీస్ తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి ఫైబర్ లభిస్తుంది, అలాగే మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటి అని అంటే మనం పోర్షన్ కంట్రోల్ అనేది చేసుకోవాలండి. మనం తినే దాన్ని తగ్గించుకుంటే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాము. అలాగే మనం వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు ఏంటి అని అంటే మనకి కావాల్సిన ప్రోటీను, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తున్నాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ డైట్ గుడ్డిగా చేయకూడదండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఒకవేళ మీరు నా వెయిట్ లాస్ వీడియోస్ చూడాలి అంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ అయితే చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.